సుకన్య, మామిడికాయ బద్దలు ఎండబెడుతున్నావా? అవునరా, అమ్మా మాగా పచ్చడి పడతానంది. పిచ్చిమా, పచ్చి మామిడికాయ ముక్కలు తినాల్సింది ఇప్పుడు కాదే, పెళ్ళి అయ్యాక. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, ఇప్పుడే 10 తిన్నాను. కొంప తీసేది నాకు తెలియకుండా పిచ్చి పని ఏం చేయలేదు కదా? అవును, నీకు వాంతొస్తున్న ఫీలింగ్ ఏమన్నా ఉందా? నిన్ను చూసినప్పుడు తప్ప ఎప్పుడు అనిపించదురా. సర్లే సర్లే, ఇప్పుడే నేను నీకు కొత్త ఆట నేర్పుతాను. ఏంటో చెప్పు సావరా. ఈ ఆట ఆడే ముందే ఇదిగో ఇలా చెయ్యాలి. ఇంకొద్దిగా ఇంకొద్దిగా. హలో, నేను బుల్లిబాబుని మాట్లాడుతున్నాను. ఆడదాన్ని మోసం చేస్తే పురుగులు పరచేస్తావురా, వచ్చే జన్మల పంది గడుపులు పడతావు. ఏం మాట్లాడావు? మా ఇంట్లో చేరి అక్కడ ఎవరినైనా పాడు చేశావని తెలిసిందో నీ గొంతు పిచ్చి చంపుతాను, జాగ్రత్త. గజ్జ కంకాళ్ళమ్మ, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ, కళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ. పెరుగు చుక్క. బుల్లిబాబు, నా బిడ్డను అమాయకురాలను చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావురా నువ్వు? లేదు బాబా, అది నేను ఉత్తినే ఆడుకుంటున్నావు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా దౌర్భాగ్యుడా? బాబా, నన్ను అలా పిలిచి అర్హత నీకు లేదు. రాస్కెల్, పోరా బయటికి. ఏం జరిగిందండి? నేనే పాప అడగను, బావకేదో పిచ్చి పట్టింది. అవునురా, నాకు పిచ్చ పెట్టింది. అందుకే ఇందాను నువ్వు ఏం చెప్పినా నమ్మానురా. నీ కోసం ఎమ్మెల్యే గారి అమ్మాయి కాచు కూర్చుందా, మంత్రి గారి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానందా? అదంతా ఉత్తిదే బావా, నిన్ను ఉడికిద్దామని అలా చెప్పానంతే. నీ పొత్తులంతా నాకు తెలుసురా. నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావా లేదా? ఎవరు చెప్పారు బావా నీకు? ఎవరు చెప్తేనే? నేను చెప్పింది నిజమా కాదా? కాదు. కాదు? మరైతే రోజు నీకు ఫోన్ చేసే అమ్మాయి ఎవర్రా? అది అది అలా నీళ్లు నవ్వుతావరా దొంగ రాష్ట్ర. అది నేను ఎంత లేచి మాట్లాడిందో నా చెవులతో నేను విన్నాను రా. ఆ అమ్మాయిని నువ్వేమీ చేయకపోతే నేనెందుకు శాపరార్థాలు పెడుతుందిరా? మాట్లాడవేనా? తప్పైపోయింది బావా, ఈసారికి నన్ను క్షమించు. ఆ మాట నాతో కదరా, వీళ్ళ అమ్మాయితో చెప్పు. మళ్ళీ నువ్వు మా గుమ్మలో ఒకటి పెట్టదలుచుకుంటే ఆ అమ్మాయిని కూడా తీసుకురా. లేదా ఈ రోజుతో నీకు మాకు సంబంధం అయిపోయింది అనుకో. పోరా బయటికి. బావా బావా, సుకన్య, నాన్న, చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను కొట్టింది, తిట్టింది. అత్తయ్యలు కూడా పెద్దయ్యాక అప్పుడప్పుడు తిడుతూనే ఉన్నారు. కానీ నువ్వు నన్ను ఎప్పుడు తిట్టలేదు, కొట్టలేదు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావంటే నేను బాగా దూకు చచ్చిపోతాను. నీకు వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. మంచి ఏదో చెడేదో తెలియదు నువ్వు ఎలా నెగ్గుకొస్తావయ్యో? స్కూల్ ఆటల్లో బాగానే నెగ్గుకొస్తున్నానుగా. లోపలికెళ్ళి లోపలికెళ్ళి. నేనేరా, ఎక్కడికి అలా పారిపోతున్నావు? బట్టలేసుకుందామని. అక్కర్లేదులేరా, కూర్చో. బట్టలేసుకుని పర్వాలేదులేరా, కూర్చో. ఏమిటిలా వచ్చా? నాకు మొగ్గుని చూసారా? ఇంకా చూడలేదు, వెతుకుతూనే ఉన్నాం. జాగ్రత్త, మీరు తెచ్చే అబ్బాయి నబారు పోటీలో కరెక్ట్ గా గెలుపొందేవాడైతేనే నేను చేసుకుంటా, తెలుసా? తెలుసు తెలుసు. మరి అలాంటి వాడిని పట్టుకొస్తే వాడు ఎలా ఉన్నా చేసుకుంటావా? ఓ, ఆఖరికి నీ ఇలా ఉన్నా చేసుకుంటారా? అంటే నేను సుకన్య ఏరా, బాగున్నారా? పచ్చిపాపం లేదురా, నన్ను కూడా ఏరా అంది. చూడమ్మా, వయసులో పెద్దవాళ్ళని అలా ఏరా అని పిలవకూడదు. ముక్కు మీ గుద్దుతా. ఎవరా అంటే ఏమైందమ్మా? అసలు నేను మీ ఇద్దరితో మాట్లాడిన పొండ్రా.